జై శ్రీరామ. శ్రీరాముని అనుగ్రహముతో సాగరుడు స్తుతి స్వంతముగా రాసుకొని చేయుచున్నాను. ఆది అంతము లేని భూమి చుట్టిన నీవు, ఆది అంతము లేని భూమి చుట్టిన నీవు, సాగరేశ్వరా సాగరేశ్వరా. సగరపుత్రుల నామమే నీవు, సగరపుత్రుల నామమే నీవు, భగీరథుని తపసుకు నీవు భువిపైకొచ్చిన గంగాజలమే సాగరేశ్వరా సాగరేశ్వరా. భగీరథుని తపసుకు నీవు భువిపైకొచ్చిన గంగాజలమే సాగరేశ్వరా సాగరేశ్వరా. ఆదివరాహ స్వామి సాగరంబులో కలియ తిరిగి ధరణి నెత్తిన సాగరంబులో, ఆదివరాహ స్వామి సాగరంబులో కలియ తిరిగి ధరణి నెత్తిన సాగరంబులో, సాగరేశ్వరా సాగరేశ్వరా. క్షీరసాగర మదనంబులో క్షీరసాగర మదనంబులో ఆలాహలంబు ఉద్భవించెను శివుని కంఠంబునున్న గరళ కంఠేశ్వరా. ఆలాహలంబు ఉద్భవించెను శివుని కంఠంబునున్న గరళ కంఠేశ్వరా సాగరేశ్వరా సాగరేశ్వరా. అగ్నిదేవుని తల్లి తండ్రి, అగ్నిదేవుని తల్లి తండ్రి, బ్రహ్మదేవుడు తండ్రియే తల్లి సాగర జలముయే, బ్రహ్మదేవుడు తండ్రియే తల్లి సాగర జలముయే, సాగరేశ్వరా సాగరేశ్వరా. ఆదిలక్ష్మికి నీవు తండ్రివే నీవు, ఆదిలక్ష్మికి నీవు తండ్రివే నీవు, సకల సంపదలు నీలోన ఉన్నా పొంగిపోవు వేద ఘోషతో నుండు, సకల సంపదలు నీలోన ఉన్నా పొంగిపోవు వేద ఘోషతో నుండు, సాగరేశ్వరా సాగరేశ్వరా. శ్రీరామ వారధికి త్రోవనిచ్చిన సాగరుండు, శ్రీరామ వారధికి త్రోవనిచ్చిన సాగరుండు, సాగరేశ్వరా సాగరేశ్వరా. శ్రీకృష్ణ చేతిలో పాంచజన్యమునిచ్చిన సాగరుండు, శ్రీకృష్ణ చేతిలో పాంచజన్యమునిచ్చిన సాగరుండు, సాగరేశ్వరా సాగరేశ్వరా. గంభీర నీరూపు గంభీర నీరూపు అద్దుమీరగనుండు అవనియందు, గంభీర నీరూపు అద్దుమీరగనుండు అవనియందు, సాగరేశ్వరా సాగరేశ్వరా. జై శ్రీరామ. ఈ సాగర స్తుతిని సొంతముగా రాసుకొని పాడాను. జై శ్రీరామ. జై శ్రీరామ. ఈ శ్లోకమునకు అర్థము: సాగరమునకు మొదలు లేదు ఆఖరు లేదు. సగరపుత్రులు రథచక్రములు భూమిని ఛేదించుట వలన సాగరము ఏర్పడినది. భగీరథుని తపస్సు వలన గంగాజలము భువికి వచ్చినది, అదే సాగరుడు. భూమిని హిరణ్యకశిపుడు సాగరములో పడవేసెను. అందువలన ఆది వరాహస్వామి సాగరములో వెతికి భూమిని పైకి ఎత్తెను. క్షీరసాగర మదనములో ఆలాహలము వచ్చింది. ఆ ఆలాహలాన్ని శివుడు గరళ కంఠంబున నిలుపుకొనెను. అందువలన గరళ కంఠేశ్వరుడు అయ్యను. బ్రహ్మదేవుడికి సాగర జలముకి పుట్టినవాడే అగ్నిదేవుడు. క్షీరసాగర మదనము చేసినప్పుడు ఆదిలక్ష్మి ఉద్భవించెను. అందువలన లక్ష్మీదేవికి సాగరుడు తండ్రి అయ్యను. సాగరుడులో ఎన్నో సంపదలు ఉన్నా పొంగిపోడు, వేదఘోషతో ఉంటాడు. శ్రీరాముడు వారధి కట్టుకోవడానికి
సాగరుడిని త్రోవ అడిగెను శ్రీరాముడు. సాగరుడిలో ఉన్న పాంచజన్యుడు అనే రాక్షసుడిని శ్రీకృష్ణుడు సంహరించిన తరువాత రాక్షసుడు గర్భములో శంఖము ఉన్నది. అదే శ్రీకృష్ణుడు చేతిలో పాంచజన్యము అనే శంఖము. సాగరుడు గంభీరముగా ఉన్న హద్దు మీరడు. ధర్మము తప్పితే హద్దు మీరి వస్తాడు. జై శ్రీరామ. యూట్యూబ్ ఛానళ్ళలో ప్రసారం చేసేవాళ్ళకి నాదొక విజ్ఞప్తి. మన హిందువులకి మన ఇంటిలో దైవారాధన చేయడము అది పెద్ద పని అని మతము మార్చుకొని వెళ్ళిపోవచ్చున్నారు. అది మన తప్పు. యూట్యూబ్ ఛానళ్ళలో దైవదూషణ చేయుచు దైవమునే అశ్లీలలతో దూషణ చేయుచున్నారు వాళ్ళు. ఇప్పటికే పంచభూతములు విరుచుకుపడుచున్నవి. ఎన్నో ఊళ్ళు జననష్టము జరుగుచున్నవి. ఆదిదేవునకు 3 నేత్రములు ఉన్నవి. 3వ కన్ను తెరిచినదాకా ఆగరా? క్రైస్తవులు బైబిలుని భక్తితో పూజిస్తారు. ముస్లింలు ఖురానుని భక్తితో పూజిస్తారు. మన హిందువులకి శ్రీకృష్ణుడు భగవద్గీతను మనకు ఇచ్చిన మనము చదవము. మనిషి చనిపోతే శవము దగ్గర వేస్తారు. నేను యూట్యూబ్ ఛానల్లో చాలా ఆధ్యాత్మిక విషయములు, కథలు, చరిత్రలు నాకు తెలిసినవి నలుగురు వింటారు అని చెబుతున్నాను. ఈ వయస్సులో 4 లైకుల కోసము గొప్ప కోసము చెయ్యలేదు. భగవంతుడు నాలో ఉండి పలికిస్తున్నాడు. శ్రీరాముడిని, శ్రీకృష్ణుడిని, ఈశ్వరుడిని అనేక అశ్లీలలతో కించపరుస్తున్నారు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు ఈశ్వరుడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు గొప్పతనాన్ని మనకు ఎంతో వివరంగా చెబుతున్నారు. ఇతర దేశములలో ఇప్పటికే ప్రళయములు జరుగుతున్నవి. శ్రీ వీరబ్రహ్మం గారు చెప్పినవన్నీ జరిగిపోవుచున్నవి. ఆదిదేవుడైన పరమశివుడికి 3 నేత్రములు ఉన్నవి. శివుడు 3వ నేత్రము తెరిస్తే సముద్రము పొంగి భూమిని ముంచేస్తుంది. అంతవరకు ఆగరా? ఇప్పటికే కలి బాగా ప్రవేశించింది. ఏ మత దైవమునైనను దైవమును నిందించకూడదు. అది ప్రపంచానికే ప్రమాదము. జై శ్రీరామ. భారత మాతాకి జై. జై హింద్. సర్వే జనో సుఖినో భవంతు. జై శ్రీరామ.